నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. రైతు రుణమాఫీ దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వివిధ అంశాలపై తీవ్రమైన పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ గురించి ప్రస్తావిస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాట తప్పిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు డబ్బులు వసూలు చేస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ ను పూర్తిగా ఫ్రీ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అలానే ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంతో పాటు రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి కూడా మాజీ మంత్రి హరీష్ రావు తన బహిరంగ లేఖలో ప్రస్తావించారు. రైతు బంధు రాక రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. మరోవైపు విష జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల పాలై చికిత్స విషయంలో ఖర్చులు భరించలేక అల్లాడిపోతున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించి సామాన్య ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విషయంలో అధికారుల మీద ఒత్తిడి చేస్తోందని మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు రోజు 3-4 సార్లు ఫోన్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని హరీష్ ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ అధికారులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు ఫ్రీ 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 అని హామీలిచ్చి ఇప్పుడు ఫీజు 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 అంటూ ప్రజల నుంచి గుంజుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. మాట తప్పిన ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎవరూ ఒక్క రూపాయి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే రైతు రుణమాఫీపై సీఎం రేవంత్, హరీష్ రావు మధ్య సవాళ్లు, మాటల యుద్ధం జరిగాయి. లేటుగా అయినా స్పందించిన ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి స్థాయి అమలుకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ పై హరీష్ రావు చేసిన డిమాండ్ పై రేవంత్ సర్కార్ ఏం చేస్తుందోనని సర్వత్రా ఆసక్తిగా మారింది.